నమస్తే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి రిజల్ట్ చూస్తూ ఉన్నాము. కొంత భారీ మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకురాలు మంజుల రాణి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు అక్క? మీ ఓటమికి కారణం ఏమనుకుంటున్నారు? మా ఓటమి అననే అనం. ఇది రేవంత్ రెడ్డి అంటారు కదా, వాడు మాట్లాడే భాష ఇక నేను మాట్లాడదలుచుకోలేదు. మొగోడు కాదాడు, ఆ పని చేసిండు. ఈరోజు ఒక ఆడామె మీద గుండాలను దించి దొంగ ఓట్లు దించి ఈరోజు నేను గెలిచిన అని చెప్పేసి జబ్బలు కొట్టుకుంటే కాదు, జూబ్లీహిల్స్ ప్రజలు మొత్తం మాకే ఓటేసిండ్రు. 2 రోజుల ముందు 2 నుంచి 3 వేల మంది రౌడీ షీటర్లను యావత్ తెలంగాణ నుంచి దించి వెండి కాయిన్స్ 10,000 పట్టు చీరలు ఇచ్చిండు. 1,00,000 పట్టు చీరలు తెప్పించిండు రేవంత్ రెడ్డి. మళ్ళీ బతుకమ్మ చీరల పైసలు మిగిలినాయి ఈరోజు జూబ్లీహిల్స్లో మహిళలకు పంచుకున్నాడు. కాబట్టి 40,000 దొంగ ఓట్లు రేవంత్ రెడ్డి అనుకుంటుండు. రాహుల్ గాంధీ ఏమో దొంగ ఓట్లను అంటారు కదా, అవి చేయాలని చెప్పేసి తిరుగుతుండు వాడు. వీడేమో ఇక్కడ దొంగ ఓట్లు, ఖమ్మంలో ఉన్న ఓటుని ఈడ తెచ్చి జూబ్లీహిల్స్ తెప్పించిండు. నల్లగొండలో ఉన్న ఓటు తెచ్చి ఈడ జూబ్లీహిల్స్. వాళ్ళ తమ్మునికే 3 ఓట్లు ఉన్నాయి, అని బామ్మర్దులకు ఒక 10 ఓట్లు ఉన్నాయి. ఇట్లా వాడు గెలిచినా అని ఎట్లా అనుకుంటారు తమ్మి? న్యాయము ధర్మము అంటారు కదా, న్యాయం మధ్యలో అన్యాయం మధ్యలో జరిగింది ఈరోజు. ఒక దుర్యోధనుడు అంటారు చూడు, దుర్యోధనుడు పాండవుల మధ్యలో జరిగింది ఈరోజు. అర్థమైందా? ఈరోజు మేమే గెలిచినాం. జూబ్లీహిల్స్ ప్రజలకందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఖచ్చితంగా మేమే గెలిచినాం. ఈరోజు ఏదైతే లీడింగ్ వచ్చిందో ఆ లీడింగ్ అన్నీ దొంగ ఓట్లే. మేము అంటారు కదా, ఎలక్షన్ కమిషనర్ వాళ్ళకి కంప్లైంట్ చేసిండు కేటీఆర్ అన్న వారం 10 రోజుల కింద. తర్వాత మేము కూడా ఓట్లు వేస్తుంటే కూడా డబ్బులు ఇచ్చి ఇక్కడ క్యాష్ పట్టిస్తే కూడా పోలీసులు మీకెందుకు మీరెవరు అన్ని ధోరణి తీసుకొచ్చి క్యాండిడేట్ను కూడా కొట్టడానికి వచ్చిండని చేతులు పట్టుకొని గుంజిన రామెను. ఆమెనేది మా మీద కూడా దాడులు జరిపించిండ్రు. వాళ్ళ బామ్మర్దులను రౌడీ షీటర్ నవీన్ యాదవ్ మీద కౌంటర్ ఇచ్చిండని చెప్పేసి నన్ను టార్గెట్ చేసిండు గణపతి కాంప్లెక్స్ దగ్గర. కాబట్టి గుండాలను రౌడీలను దించితే ఎవడన్నా గెలుస్తాడు. మేము దించలేదు కదా, మా నైజంలో లేదు, మా రక్తంలో లేదు. వాడు రౌడీ షీటర్ అని నేను ముందే చెప్పిన. వాని రక్తంలో రౌడీ షీడియం DNA ఉన్నడే వాడు రౌడీ. ఆ రౌడీ గాడు గెలిచినంత మాత్రం జబ్బలు. ఈరోజు ఏంటంటే జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రం ఒక హామీ ఇచ్చేది ఏంటంటే, బీఆర్ఎస్ ప్రజల అంటే మా కేటీఆర్ అన్న బాపు కేసీఆర్ తరఫున బుల్డోజర్లు వస్తే మాత్రం ఫస్ట్ మేమే ఉంటాము. ఆ బుల్డోజర్ల కింద వేసేది మాత్రం నవీన్ యాదవ్ను, రేవంత్ రెడ్డిని. అక్కడున్న భూములను అక్కడున్న ప్రాపర్టీలను బట్టే వాడు ఈరోజు ఇంతగానం 200 కోట్లు ఖర్చు పెట్టిర్రు. అక్కడ రేవంత్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చుకున్నాడు నవీన్ యాదవ్, 200 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు వాడే గెలుస్తాడు. తెలంగాణ మొత్తం ఎందుకవుతుందమ్మా? వాడు తెలంగాణలో ఉన్న పైసలన్నీ తీసుకొని రైతు బంధు పోయింది, రైతు బీమా లేదు, స్కూటీలు అన్నాడు, పెన్షన్లు అన్నాడు, ఇవన్నీ పైసలు మిగిలించుకొని ఎలక్షన్లలో ఇప్పుడు 10 ఎలక్షన్లు ఉన్నాయి, 10 బై ఎలక్షన్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఒక్కదానికే 100 చక్కర్లు కొట్టినావు. ఎల్ఎన్ నగర్లా, శ్రీనగర్ కాలనీలా ఒక ముఖ్యమంత్రి స్థాయికి దిగజారిపోయిన ఒక రేవంత్ రెడ్డి ఈరోజు ఇంకా 10 ఉన్నాయి, చూసుకుందాం. 10 దాంట్లో ఇంకెంత ఖర్చు పెడతాడు? రాహుల్ గాంధీని నమ్ముతాడా, సోనియా గాంధీని నమ్ముతాడా? వాళ్ళ ప్రాపర్టీలు ఎట్లయినా బ్యాంకులు ఉన్నాయి కాబట్టి వాడేమో రాహుల్ గాంధీ ఏమో ఆ ఓటు దాని మీద ఏదో చేస్తున్నాను అంటాడు, దొంగ ఓట్లు పడుతున్నా అంటాడు. వీడేమో దొంగ ఓట్లు సృష్టిస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు దొంగ ఓట్లు సృష్టించే గెలిచిండు. ఈరోజు పక్కా మేమే 25,000 కాదు, 40,000 దొంగ ఓట్లు ఉన్నాయి. కుప్పలు మనుషులను తీసుకొచ్చి మమ్మద్ ఫంక్షన్ హాల్లో 2,000 మంది ఆడోళ్ళని దాపెట్టిండు. అవన్నీ మా మేడం పోయి, సునీత మేడం పోయి పడితే ఆమె మీదకి దాడి చేస్తున్నాడు. ఆమె మీదకి దాడి చేసి మాట్లాంటి మహిళలను బీఆర్ఎస్ కండవని తిప్పనియా అన్నాడు, తిరగనియా అన్నాడు రౌడీ షీటర్ గాడు. ఈరోజు వాడు గెలిస్తే మన పబ్బం. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రము చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా సండే మండే వచ్చిందంటే కథం, సాటర్డే సండే వచ్చిందంటే బుల్డోజర్ని దించినట్టే. ఈ ఒక వారం రోజులు ఏమన్నాడు, దాని తర్వాత నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ జనవరి నుంచి బుల్డోజర్ను దింపుతాడు. అప్పుడు తప్పకుండా మేమే ఉంటాము. ప్రతిపక్షంలో ఎట్లయితే బుల్డోజర్ని దింపితే బీఆర్ఎస్ కాపాడిందో, బాపు కేసీఆర్ మాకు అంటారు కదా 10 కోట్ల నుంచి 10-20 కోట్ల వరకు ఇక్కడ పెట్టిండు. లీగల్ సెల్లో మేమే కాపాడుతాం. ఖచ్చితంగా మళ్ళీ మా బాపు కేసీఆర్ కాపాడతారు. అక్కడ వాళ్ళు చెప్తున్నాం కదమ్మా, అన్యాయంగా వాళ్ళు గెలిచిండ్రు. ఈరోజు గెలిచిన అన్నారు కాదు, గెలుపు కాదు, అది వేస్ట్ కాడు అంటారు. ఇక ఆ బూతు నాకు వస్తలేదు. ఆడామెను ఓడగొట్టడానికి యావత్ తెలంగాణ నుంచి గుండాలను తీసుకొని వచ్చిండ్రు రేవంత్ రెడ్డి. వాడొక రౌడీ, వీడొక రౌడీలు అంటారు. గన్ను పెట్టి గోళీలు వేయించిండ్రు, ఇలా ఓటేపించారు.
గన్నులు పెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన అని పబ్బం గడుపుకుంటుండ్రు రౌడీ షీటర్. సింపతిని నమ్ముకుంది బీఆర్ఎస్ పార్టీ, అందుకే ఓడిపోయింది అంటారు కాంగ్రెస్. సింపతి ఏం లేదు, చూపియలే. శివంగి అయింది ఓటర్ రోజు. ఆమె మీదకి వస్తే శివంగి అయింది. ఆమె ఏదో అనుకున్నారు కదా, ఇన్ని రోజులు ఎందుకున్నది, ఈమెకి ఏమి చేత కాదు అన్నారు. ఆమె మీదకి వచ్చింది కాబట్టి శివంగి అయింది. కాబట్టి వీళ్ళందరూ ఆమెను అంటారు కదా, ఓడగొట్టడానికే ఇంతమంది రౌడీ షీటర్లను. పోలీస్ ఎక్కడ ఉందమ్మా? పోలీసు లేదు. ఎలక్షన్ అందరినీ కొనేసిండు రేవంత్ రెడ్డి. మొత్తం వాళ్ళే. ఆడ దొంగ ఓట్లు పడుతున్నాయి అని చెప్పి క్యాష్ కూడా ఇస్తుంటే కూడా మీకెందుకు అంటున్నారు. వీడియోలు వైరల్ అయినాయి కదా. మరి పోలీస్ అధికారులు, ఎలక్షన్ కమిషన్ ఏం లేదు. రేవంత్ రెడ్డి పోలీసు. ఎక్కడున్నాడు హోమ్ మినిస్టర్? ఈ గుంపు మేస్త్రే కదా. గుంపు మేస్త్రే హోమ్ మినిస్టర్. కాబట్టి అసలు మమ్మల్ని అంటారు కదా, కాంగ్రెస్ వాళ్ళని ఒక్కరు కూడా ఏమనకుండా విచ్చలవిడిగా అలా కూర్చున్న బూతులలో కూర్చున్న వాళ్ళు కూడా గజ వణుకుంటూ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాజ్యంగా ఓటింగ్ వేసుకున్నారు. ఈరోజు వచ్చిన ప్రతి ఓటు మాదే. అది మేమే గెలిచినాం. వాళ్ళు అనుకుంటారు ఏదో మేము గెలిచినాం. అది గెలవలేదు, అది కాదు. రేపు పొద్దున బీఆర్ఎస్ఏ మేము వచ్చి వాళ్ళని కాపాడడానికి వస్తామని కూడా చెప్తున్నాం. ఫైనల్ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ఇక్కడ ఏమవుతా ఉందంటే, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది, లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైపోయింది, మొన్న కంటోన్మెంట్ సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ ఓటమి వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు, భవిష్యత్తులో పార్టీ పని అయిపోయింది అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతారు. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ వాళ్ళు 2 రోజులు ఇప్పుడు దీన్ని సంబరాలు, దాని తర్వాత మేమే అంటారు కదా. బుల్డోజర్లు దించిందాక ప్రజలు ఎన్ని రోజులు చూస్తారమ్మా? ఈడ కూడా 2 రోజుల ముందు చూపించిండు. వారం రోజుల కింద వాడు ఎక్కడ తిరిగిండు కాంగ్రెస్ వాడు? 2 రోజుల ముందు చెప్తున్నా కదా, వెండి కాయిన్లు, లక్ష చీరలు, ఈ 10 వేలు ఇచ్చిండు ఒక్క ఓటర్కు. ఇంటికి 10 ఓట్లు అంటే 1,00,000 రూపాయలు ఇచ్చేసిపోయిండ్రు. కాబట్టి గెలిచిండ్రు. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, బుల్డోజర్ దిగితే ప్రజలకు తెలుస్తుంది. ఎట్లయితే దొంగ ఓట్లు వేసిండ్రో జెన్యున్గా వేసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎట్లయితే నవీన్ రౌడీ షీటర్లు తెచ్చుకోండు, వాళ్ళు భయపడుతున్నారు. రాత్రి 8 అయితే మేము తిరగము, మేము బయటికి వెళ్ళలేమని చెప్పేసి. కాబట్టి అవన్నీ మాటలు. ఖచ్చితంగా మళ్ళీ మేమే వస్తాము. ఇవన్నీ ఒక అనుభవము. బై ఎలక్షన్లలో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్లు ఉన్నాయంటున్నారు. అప్పుడు ఎంత ఖర్చు పెడతాడు రేవంత్ రెడ్డి, ఏం చేస్తాడు చూద్దాము. ప్రజలు ఎంత నమ్ముతారో చూస్తారు కదా. అనుకుంటారా బై ఎలక్షన్స్? ఖచ్చితంగా బై ఎలక్షన్స్. మళ్ళీ లేకుంటే మా వాళ్ళు మాకు 10 ఉంటాయి కదా, మా ఓటరు మా సీట్లు 10 ఉన్నాయి కదా. ఆడ అటు కాకుండా ఇటు కాకుండా గర్కనా ఘాట్కా అన్నట్టు తిరుగుతున్నారు ఆ 10 మంది పోయి కలిసిన వాళ్ళు. అంటారు తెలంగాణలో ఒకటి ఉన్న సామెత, గర్కనా ఘాట్కా అంటారు. గర్కు అది ఇంటిది కాదు, ఏం కాదు, మధ్యలో తిరుగుతున్నారు 10 మంది. ఆ 10 మందిలో ఏమైతే ఒప్పుకుంటే మా దాంట్లోకి వస్తారా? ఇప్పుడు వాళ్ళకి ముఖం ఉందా? క్వశ్చన్ అడుగుతూ కూడా ఏ పార్టీలో ఉన్నామో గా పార్టీలో ఉండాలని గతంలో కడియం మళ్ళీ సిగ్గుదప్పి మళ్ళీ ఇలా కండ వేసుకొని ఎందుకు తిరుగుతలేడాడు? ఆ నెంబడ తిరుగుతుండు కదా, మోచేతులు తాగుకుంటా, నీళ్ళు తాగుకుంటా. కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా వస్తాయి. కోర్టుకు సమాధానం చెప్పాలి కదా. కోర్టు ఇచ్చింది కదా నోటీసులు, వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. లేకుంటే సిగ్గుతో పిల్లకన్నా వస్తామని అంటే ఇళ్ళ కూడా ఏడబెట్టాలనో అన్నే పెడతాం గాడిదలో నీకు వచ్చిన వాళ్ళని కూడా.